ఇక పాఠశాలలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులు ప్రోత్సహించడాన్ని జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఆయా మండలాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు ఆదివారం పట్టణంలోని 2 గెజెటెడ్ పాఠశాలలో సమావేశమయ్యారు. ఇక వారు వండిన వంటలను న్యాయ నిర్ణేతలు రుచి చూసి మొదటి 2 బహుమతులను ఎంపిక చేశారు. నాణ్యమైన భోజనం అందించేలా ఏజెన్సీలను ప్రోత్సహించే ఉద్దేశంతో నగదు బహుమతులు అందించినట్లు అధికారి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు సిఫార్సు చేస్తామని అన్నారు. జిల్లా స్థాయిలో మధ్యాహ్న వంట భోజకులు పిఎం పోషణ్ కింద మా భోజన వంటకాలని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి సిసిఎస్ వర్కర్లు, తర్వాత కుకింగ్ ఏజెన్సీస్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పాఠశాలలో పాల్గొనడం జరిగింది. పాఠశాలలో పండించేటటువంటి పౌష్టికాహార భోజనము మెనూ ప్రకారం ఏ విధంగా వండుతున్నారు, మరి వాళ్ళకు వండేటటువంటి ఏజెన్సీలకు ప్రోత్సాహకాలను అందించడానికి మండల స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో పంపించడం జరిగింది. జిల్లా స్థాయిలో వీళ్ళందరికీ పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహకాల విధంగా మనము కొంత పారితోషికాన్ని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 బహుమతుల కింద వాళ్ళు ఇస్తాం. నేడు జరిగినటువంటి ఈ పోటీలలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వంట పనులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మన జిల్లా అధికారులు, తర్వాత మనకు ఈ న్యాయ నిర్ణేతల కమిటీ ఇవి ఒక వంటలను అన్ని రుచులను పరిశీలించి వాళ్లకు మొదటి, 2వ, 3వ బహుమతులను అందించడం జరుగుతుంది. దీంట్లో ఎన్నికైనటువంటి మొదటి బహుమతిని వాళ్లకు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పోటీల వరకు ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. అంటే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు మన వంట వాళ్ళు ఏదైతే వండుతున్నారో వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఏ విధంగా పోటీతత్వం, అంటే వేరే స్కూళ్ళలో వండేటటువంటి వాళ్ళతో పోటీగా ఈ విధంగా నిర్వహించాలి, వాళ్ళు ఒక మంచి వాతావరణాన్ని, అంటే పోటీ వాతావరణాన్ని ఎదుర్కొని